మనకి జూన్ 11న ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు. జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరండి. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీరు కనుక పసుపు డబ్బాలో ఈ ఒక్కటి కనుక వేస్తే చాలండి, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరు అపర కుబేరులుగా అయిపోతారండి అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి, ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసుకోవటం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది, మీ ఇంటిలో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. సాధారణంగా మనందరి ఇళ్లల్లో కూడా పసుపు అనేది ఉంటూ ఉంటుంది కదా. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం అయితే ఉంటుంది. శుభ సూచకంగా పసుపును చూస్తూ ఉంటాం. మన తెలుగు వారు గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటారు, కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు, ముఖానికి కూడా పసుపు దట్టించుకుంటూ ఉంటారు. అంతెందుకండి, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా ఉంటుంది. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణ. ఎందుకండి అంటే ఇది చెడును దగ్గరకు రానివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు, అందుకే వాళ్ళు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా యూజ్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా సరే చిన్న గాయం అయింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారండి. పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపుని నాభి పైన, బొడ్డి పైన పూయడం వలన కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. బొడ్డు పైన పసుపు ముద్ద పెట్టడం వలన ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతాయి, ఆర్థిక సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా పెట్టడం వలన ఇంట్లో గొడవలు అనేవి రావు. పసుపుని బొడ్డు పైన పూయటం వలన వ్యాధులకు కూడా దూరంగా ఉంటారండి. ఇట్లా బొడ్డు పైన పసుపు రాసినట్లయితే మీ యొక్క అన్ని అవయవాలకు పోషకాలు అయితే చేరుతాయి. అంతేకాదండి, పసుపు లక్ష్మీ స్వరూపంగా మనం చూసుకుంటాం కదా. మన పెద్దలు పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదండి, కింది పెట్టి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో కూడా 2 డబ్బాల్లో పసుపు ఉంటుంది. కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసుకుని పూజలకి, వంటలకి అలా యూజ్ చేస్తూ ఉంటారండి. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాని తాకుతాం కదా, మళ్ళీ అదే పసుపుని పూజకి ఎట్లా వాడతాం, ఉపయోగించకూడదు. కాబట్టి ఈ పసుపును పూజకు వేరుగా, వంటలకు వేరుగా 2 డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. పసుపును స్టీలు, ప్లాస్టిక్ లేకపోతే గాజు డబ్బాల్లో పెట్టుకుంటే మంచిదండి. చక్కగా ఇక వేరే లోహాలతో చేసినటువంటి దాంట్లో స్టోర్ చేయకూడదండి. ప్రత్యేకించి వంటగదిలో ఉన్నటువంటి పసుపు డబ్బాని జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ ఒక్కటి వేస్తే చాలండి, మీకున్నటువంటి కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి, చెడంతా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రైతులు తమ వ్యవసాయ భూములను అత్యంత వైభవంగా చేసుకునేటువంటి పండుగ ఏంటండి అంటే ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను అయితే చేసుకుంటూ ఉంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి పెట్టడం అన్నమాట. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పౌర్ణమి రోజున కర్షకులు ఉదయాన్నే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు వేసి గజ్జెలు గంటలతో అందంగా అలంకరించి ఎడ్లను కట్టేటువంటి గాడి ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తూ ఉంటారండి. కాడెద్దులకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు అయితే తినిపిస్తారు. పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏంటంటే ఎద్దులు రంగులు రకరకాల గంటలతో అలంకరించి డప్పులు, మేళ తాళాలతో చేస్తూ ఉంటారు. ఎద్దులు అంటు రోగాల బారిన పడకుండా ఔషధాలు, నూనెలు తాగిస్తారు. ఏరువాక పండుగ అంటే ఇది నిన్న మొన్నట ప్రారంభమైందని కాదండి, కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్నటువంటి పండుగ. కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. జీవనాధారానికి ఆధారమైన పండుగ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అగ్రజుడైనటువంటి బలరాముడు స్వయంగా నాగలని తన ఆయుధంగా ఏర్పరిచారు. పాండవుల కర్మభూమి అయినటువంటి పాండవులు ఇంద్రప్రస్థంగా మలుచుటకు స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పడం జరుగుతుంది. కలియుగంలో అన్నదాత అయిన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలండి. జ్యేష్ఠ పౌర్ణమి లేక ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు వంటగదిలో ఉండేటువంటి పసుపు డబ్బాలో చక్కగా ఒక 2 వెల్లుల్లి
బెబ్బలు తొక్కలు తీయనివి వేయాలండి. వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాల్సి ఉంటుంది. ఇట్లా చేయడం వలన ఏంటంటే ఆ రోజుతో మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మీ ఇంట్లో దుష్ట శక్తులు మారిపోతాయి, తాంత్రిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు, వివాహం కాని ఇంటిలో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు మీ మాటలు అయితే వింటూ ఉంటారు. మీరు వంటగదిలో స్టీలు, ప్లాస్టిక్, గాజు ఇలా ఏ డబ్బాలో పసుపు ఉంచినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక వెండి మిరపకాయ వేస్తే చాలండి. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా కూడా రుచి పచి ఉండదండి. అలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ వంట ఇంట్లో రుచి బాగా పెరుగుతుందండి. ఈ పరిహారం చేయడంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు మనం పాటించాల్సి ఉంటుంది. అది ఏంటంటే, పసుపు డబ్బా ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉండకూడదు. క్లీన్గా, నీట్గా ఉండాలి. ఇలా పసుపు డబ్బాలు నీట్గా ఉంచుకుంటే ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువులను వేసి మీ కష్టాలను తొలగించుకోండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. శనివారంతో పౌర్ణమి కలిసి రావడం పూజించిన లక్ష్మీదేవిని కూడా పూజించిన విశేష ఫలితం కలుగుతుంది. ఆ రోజున మనం లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా విశేష ఫలితం అయితే కలుగుతుందని చెప్పేసి ధనం బాగా కలిసి రావాలనుకునేటువంటి వాళ్ళు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని దానిలో ముందుగా ఒక గుప్పెడు ధనియాలు వేయాలి. ధనియాలు అందరి వంటింట్లో ఉంటాయి కదా, ఆ ధనియాలను ఒక గుప్పెడు తీసుకొచ్చుకొని వేసుకోవాలని. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఏవైనా పర్వాలేదండి. ఇలా వేసిన తర్వాత ఏంటంటే ఒక 2 స్పూన్ల కల్లు ఉప్పు కూడా వేసేయండి. చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత వీటన్నింటిని కూడా మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ వెనుక ఇంటి లోపల కట్టాలండి. ఇట్లా చేయడం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి చెడు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఒకే 1 గంటలో మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి. దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. దాంతో ధనం మీ ఇంటి వైపుకు ఆకర్షించబడుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే ధనియాలు, నువ్వులు, ఉప్పు ఇవన్నీ చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని అయితే లాగేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటిని మనం పౌర్ణమి రోజున మెయిన్ డోర్కి ఇలా కట్టుకున్నామనుకోండి, 1 గంటలోనే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు కోటేశ్వరులుగా మారుతారు. మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇలా కట్టినటువంటి మూటను ఎప్పుడు మనం తీయాలి అనేటువంటి సందేహం రావచ్చు. ఎప్పుడైతే ఈ మూటలో ఉన్నటువంటి ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో వేసేయచ్చండి. మళ్ళీ ఈ పరిహారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి చేసుకుంటే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు పౌర్ణమి రోజున ఈ విధంగా డోర్ వెనకాల ఈ మూటను కట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. జలసిరులతో పున్నమి అయితే పులకించాలి. వర్షాలు బాగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభాయమానంగా వెలగాలి. సేద్యం చేసేటువంటి కర్షకుల జీవితాలు కలకలలాడాలని చెప్పేసి వేదం ఆకర్షిస్తుంది. ఆ శుభకామనలకు సాకార రూపమేనండి ఈ ఏరువాక పున్నమి. ఈ జాతికి అన్నం పెట్టేవారు రైతులు ఈ ఏరువాక పున్నమి నుంచే తమ పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఈ వాకిలి ఏరు అంటే నాగలితో దిక్కుదిన్ని తమ కృషికి తగ్గటువంటి ఫలితం కావాలని చెప్పేసి అందరూ కూడా రైతులు వేడుకుంటూ ఉంటారండి ప్రకృతిని, ఆ పరమాత్మను. నాగలి ఎంత ముందుకు సాగినా సరే నాగలి లేకుండా పని జరగదండి. రైతు లేకపోతే పూట గడవదండి. అలాంటి దానికి సంబంధించిన పండుగ దీన్ని హల పౌర్ణమి అని కూడా అంటారండి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కొలవడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. 1 వారం అటు ఇటు అయినా పర్వానా కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకర అయితే పడుతుంది ఖచ్చితంగా. భూమి మెత్తపడక మానదు. అంటే నాగులతో సాగేటువంటి వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అని చెప్పేసి చెప్పవచ్చు. అందుకే ఈ రోజుని ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించడం అనేటువంటి పనిని స్టార్ట్ చేస్తారండి. అయితే ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందరి నుంచే కూడా ఈ దుక్కేయచ్చుగా అనుకుంటారు. కానీ ఎవరికి తోచినట్టు వారి తీరికను బట్టి వ్యవసాయం సాగిస్తే ఫలితాలు అనేవి సరిగా ఉండవండి.
సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, ఋతువుకు అనుకూలంగా వ్యవసాయం సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ని అయితే ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పున్నమి. కొంతమంది ఏంటంటే అత్యుత్సాహంతో ముందే పనిని చేసుకోకుండా, మరికొందరు బద్దకించుకోకుండా ఈరోజు ఈ పనిని చేపట్టకైతే తప్పదండి. ఈరోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారండి. వాటికి పసుపు కుంకాలు అద్ది పూజ చేసుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పక్కర్లేదు కదా. వాటికి శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసి వాటి కొమ్ములకు రంగులు పోస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకాలతో అలంకరించి హారతలు ఇస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈరోజు జరిగేటువంటి తొలి దుక్కులో తాము కూడా కాడికి ఒక పక్కన ఉండేటువంటి ఎద్దుతో సమానంగా చేస్తారు. వ్యవసాయ జీవనంలో అండగా ఉండి కష్ట సుఖాలను పంచుకునే మూగ జీవాల పట్ల తమ యొక్క అభివాదాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారండి. ఇక ఏరువాక సాగుతూ ఉండగా మలుపు తెలియకుండా పాటలు పాడుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉందండి. అందుకే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత అయితే ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఉంటుంది. మన దేశంలో దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి అనేది దేశం అంతా చేసుకోవడం జరుగుతుంది. వేదకాలంలో సైతం ఈ పండగ జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఇంద్రుల ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకి అధిక ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాళ్ళు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరుగుతున్నా వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదండి. జ్యేష్ఠ పౌర్ణమి, జగన్నాథ పౌర్ణమి, స్నాన పౌర్ణిమ, దేవస్నాన పౌర్ణిమ అని చెప్పడం జరుగుతుంది. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం అయితే ఉంది. పూర్వం ఇంద్రద్యుడు అనేటువంటి రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపినటువంటి నీటితో స్నానయాత్రను అయితే చేశారు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామివారు తన దర్శనాన్ని నిషేధించారండి. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది. స్కంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజునే. అందుకే ఈ రోజున జగన్నాథ పౌర్ణమి అనే పేరుట అత్యంత వైభవంగా చేస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.